హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఆ వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఉదయాన్నే నీళ్ళొస్తున్నాయి. నీళ్ళైతే పట్టేయడం పూర్తయిన తర్వాత ఇక్కడ మొక్కలకైతే నీళ్లు పెట్టి చాలా రోజులవుతుంది. వర్షం పడుతుందేమో, తడుస్తాయేమో అని చూస్తున్నాను గానీ వర్షమైతే పడేయట్లేదనేసి ఇంకో బకెటెడ్ నీళ్ళైతే తీసుకొచ్చి ఈ మొక్కలకైతే పోస్తున్నాను. ఆల్రెడీ ఒక బకెట్ పోసాను. మరలా ఇంకొక బకెట్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ అంతకుముందయితే ఇక్కడ వంగ మొక్కలు, గోంగూర మొక్కలు ఇలాంటివి చాలా పెట్టానండి. ఈ వంగ మొక్కలు అన్నీ తీసేసాము. కానీ గోంగూర మొక్కలు కూడా తీసేసాం గానీ విత్తనాలైతే చాలా వరకు దొడ్డి నిండా పడిపోయినాయి. మేము పెట్టలేదండి విత్తనాలు. అయినా గానీ విత్తనాలు మొలకలొచ్చేసి మొత్తం స్థలమంతా కూడా ఆక్రమించేశాయి. ఇవి పెద్ద పెద్ద చెట్లులాగా అయిపోయినప్పుడు చూడడానికైతే ఎంత భయంకరంగా ఉంటుందో. కానీ ఇవి చిన్న చిన్న మొక్కలు పీకడానికైతే ప్రాణం ఒప్పలేదు. అందుకనే నీళ్లు పోస్తున్నాను. ఒక్క వాన జడి పడిందంటే ఇవన్నీ కూడా చక్కగా ఏపుగా పెరిగిపోతాయి. కరివేపాకు మొక్క కూడా ఉందండి. ఇది మొన్న ఎండలకైతే మాడిపోయినట్టు అయిపోయింది. మరలా నీళ్లు పోస్తూ ఉంటే చక్కగా చిగురించి అయితే ఎంత అందంగానో ఉంది. కరివేపాకు మొక్క అంటే నాకు చాలా ఇష్టమండి. ఏమండో కోప్పడకండి. ఆడవాళ్ళందరికీ కూడా కరివేపాకు లేనిదే కూరలు అసలు అవ్వవు. ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమని నాకు తెలుసు. కరివేపాకు ప్రతి ఇంట్లో కూడా ఒక చెట్టు ఉంటుంది. అది మన కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి దాని వాల్యూ మనకు తెలీదు. ఎందుకంటే అది నిత్యం మన కళ్ళ ముందే ఉంటుంది కదా! మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళం కూడా కరివేపాకు మొక్క లాంటి వాళ్ళమేనండి. మనం ఉండాలి ఇంట్లోనూ, కానీ మన వాల్యూ ఎవరికీ తెలీదనమాట. నేనేమనుకుంటానంటే బ్రతికితే కరివేపాకు మొక్కలాగానే బ్రతకాలండి. ఎందుకంటే దాన్ని తుంచే కొద్దీ చిగురొస్తూనే ఉంటుంది. ఎవరో చెప్పారు సామెత. నాకు ఆ సామెత విన్నప్పటి నుంచి కరివేపాకు అంటే మరింత విలువ పెరిగిపోయింది నా దృష్టిలో. ఇంకా మా మా జంతువులను చూసారు. ఇవి అయితే తీసుకెళ్ళి బయట కట్టాలి. ఇక నీళ్ళతోనే ఉన్నాను. వీటి దగ్గరికొచ్చాను. ఈ చిన్నపిల్ల అయితే కాళ్ళు 2 పైకి పెట్టేసి ఎప్పుడు తలుపు తీసేస్తానా? ఎప్పుడు పరుగు పరుగున బయటికెళ్ళిపోదామా అని అయితే ఒకటే హడావిడి చేస్తుంది. ఇలా అరుస్తూనే ఉంటాయండి. ఇప్పటివరకు అరిచి అరిచి ఉన్నాయి. వీటిని తీసుకెళ్ళి అయితే బయట కట్టేస్తాను. తర్వాత రాత్రి ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళి అయితే కుండీ దగ్గర వేసేసి దాంట్లో సూప్ పెట్టేసి నీళ్ళన్నీ పట్టేసుకుంటాను. ఇంకా డస్ట్‌బిన్ కూడా తీసుకెళ్ళి అయితే బయట పెట్టేసానండి. తర్వాత అయితే గ్యాస్ స్టవ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. ఉదయాన్నేని నేను టీ పెట్టే ముందైతే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటానండి. పొడి క్లాత్తోనే తుడుస్తాను రోజు కూడా. ఎప్పుడైనా నాకు జిడ్డు అనిపించినప్పుడు మాత్రమే సబ్బు పెట్టి అయితే కడుగుతానండి. పద్దాకా కడగను. ఎందుకంటే వాటిలో ఉన్న రేకులు అలాంటివి ఉంటాయి చూడండి. అవి పొంగిపోయి చిరాకు అవుతాయి కదా! అవైతే నేను ఎప్పటికప్పుడు శుభ్రంగా తోమేసుకుని మరలా పెట్టేస్తూ ఉంటాను కాబట్టి నాకు గ్యాస్ స్టవ్ అంతమాను క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత వసారా కూడా తుడిచేస్తాను. బయట షెడ్ తుడిసేసి అలాగే ఇంకా పొయ్యి దగ్గర కూడా తుడిచేసిన తర్వాత పొయ్యి అంటించుకుంటూ గిన్నెలు తోముకుంటూ కళ్ళాపి వేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా పనులున్నాయి. ఇవన్నీ చేసుకుంటూ నేను మీతో ఏదో ఒక మంచి విషయం గురించి అయితే మాట్లాడాలని అయితే అనుకుంటానండి. అబ్బాయి అయితే పాలకు వెళ్ళాల్సి ఉందండి. ఇంకా వెళ్ళలేదు. అంతవరకు ఆగేలాగా లేదు దీని ప్రాణము. ఒకటే అరుపులండి. అరుపులు వినలేక ఆ పాల డబ్బాలో అయితే కాసిన్ని నీళ్లు పోసి అయితే పట్టిస్తున్నాను. దానికి నీళ్లు పోసినా పాలు పోసినా తేడా తెలియట్లేదండి. పాపం తాగేస్తుంది. దీనికి మంచినీళ్ళు కూడా తాగడం రావట్లేదండి. ఇంకా ఈ డబ్బాలో పోస్తేనే తాగుతుంది. అంతవరకు ఒక 2 డబ్బాలు అయితే నీళ్లు పట్టించి తర్వాత పాలు పట్టిద్దామని అయితే దీనికి నీళ్ళు పట్టించి ఆకలి తీర్చాను. నాకైతే ఈ పనులన్నీ చేసుకుంటూ యూట్యూబ్‌లో వీడియో అప్లోడ్ చేయాలంటే ఎలాగనిపిస్తుందో తెలుసా అండి? తాను దూరడానికి సందులేదు కానీ మెడలో ఒక డోలు కట్టుకుని వెళ్ళిందంట పిల్లి. అలా ఉందండి నా పరిస్థితి. ఎందుకంటే ఈ పనులు ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు నైట్ అయినా, మధ్యాహ్నం అయినా ఏదైనా గానీ చేస్తూనే ఉండాలండి. ఎవరికైనా ఉండేవే తప్పవు. కానీ హ్యాపీగా పనులు చేసుకుంటూ పోక ఎందుకొచ్చిన తిప్పలా అనిపిస్తుంది ఒక్కోసారి ఈ యూట్యూబ్‌ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. ఎంత ఫాస్ట్‌గా పనులు చేసుకుంటూ నేను ముందుకెళ్దామన్నా గానీ ప్రాణమైతే చాలా అలసిపోతుందండి. ఎందుకంటే ఈ పనులన్నీ చేయడానికే రెక్కలు ముక్కలవుతాయి. కానీ ఈ వీడియోలు తీసి పెట్టాలంటే ఇంకాస్త ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఎవరు పడమంటున్నారమ్మా నిన్ను ఇబ్బంది మానేయొచ్చు కదా అని అయితే చాలామంది సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఏం చేస్తామండి, మనుషులమై పుట్టిన తర్వాత ఏదో ఒకటైతే చేయాలని ఆశ ఉంటుంది కదండీ. యూట్యూబ్ ఏమో మీరు వీడియోస్ పెట్టండి మేము చూసుకుంటాం అంటుంది. వీడియోస్ పెట్టేస్తే అయిపోతుందండి? సపోర్ట్ ఉండాలి కదండీ. మీ సపోర్ట్ లేకుండా మేము ఎన్ని వీడియోస్ పెట్టినా వేస్ట్ కదా! మీ యొక్క సపోర్ట్ కావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసేవారు ఎవరైనా సరే ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయమని అయితే మరి ఒకసారి అయితే కోరుకుంటున్నానండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందైతే మా వాట్సాప్‌లో కూడా ఎప్పుడూ కూడా నా వీడియో కానీ
ఫోటో కానీ ఎప్పుడూ షేర్ చేసింది లేదండి. కానీ ఒకేసారి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లోకి అయితే వీడియోలు పెడుతున్నాను. కొంచెం భయంగా ఉన్నప్పటికీ ధైర్యం తెచ్చుకొని అయితే ముందుకొస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే మరింత ముందుకొస్తానని అయితే నాకు అనిపిస్తుంది. ఒక్కసారిగా ప్రపంచంలోకి రావడం అంటే అంత ఆషామాషి కాదండి. కాస్త ఇబ్బందితో కూడుకున్న పనే. ఏదో ధైర్యం కూడగట్టుకుని అయితే ఇలా వీడియోస్ పెడుతున్నాను. మీ అందరూ ఆదరిస్తారని చిన్న ఆశతో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను పనులన్నీ కూడా చాలా చక్కగా చేసేసుకుంటానండి ఓపికగాను. ప్రతి పని కూడా చేసుకోవడానికి చూస్తాను. అది నాకు రాదు, ఇది నాకు వచ్చు అనేది ఏమీ లేదండి. నాకు ఇంట్లో ఉన్న పనులు ఎలాంటి కష్టమైనవైనా సులువైనవైనా నేను స్వతహాగా చేసేసుకోవడానికే చూస్తాను. 1-2 సార్లు తెలియనిదైతే అత్తయ్యని అడుగుతాను. ఇంకా ఇప్పుడైతే అన్ని పనులు కూడా చేయతిరిగినాయి కాబట్టి ఇంకా అత్తయ్యని కూడా అడగడం మానేశాను. ఇక నాకు వచ్చినట్టుగానే నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను చేసుకునే పనులను వీడియోలో పెడుతున్నాను కాబట్టి సిస్టర్స్ అయితే చూసి చక్కగా చేసుకుంటున్నారు పనులు అనేసి కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అలాంటి కామెంట్స్ అయితే చదివినప్పుడు. నా పని గురించి మనకి తెలియదు, చేస్తున్న పని మనం ఎలా చేస్తున్నాం అనేది. కానీ ఎవరైనా మనం చేసే పని గురించి చెప్తూ ఉంటే మనం ఎలా చేస్తున్నామా అని అయితే సందేహం కూడా వస్తుంది. మన పని గురించి మనకు తెలియదులే అండి, అవతల వాళ్ళు చూసి చెప్తుంటే ఇంకా మనకి హ్యాపీగా అనిపిస్తుంది. అలాగా నేనైతే ఏమనుకుంటానంటే నేను పని చాలా స్లోగా చేస్తాను, నాకు స్పీడ్గా చేస్తాం అంతగా రాదు, చేయలేను నేను అని అయితే అనుకుంటాను. నీళ్ళు గారినట్టు చేసిన దాన్ని చేసినట్టే ఉంటానండి. కానీ స్పీడ్గా అయితే చేయలేను. నిదానంగా అలా చేసుకుంటూ వెళ్తాను. ఇక టైం ఇక అలా వెళ్తూ ఉంటుంది. ఇక టైంతో పని లేదండి నాకు. ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేసుకుంటూ ఉంటాను. అలాగని పని చేయడానికైతే అస్సలు చిరాకు పడనండి. అస్సలు కోపం కూడా రాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి పని చేయాలంటే చాలా చిరాకు వచ్చేస్తుంది, ఇబ్బంది అనిపించేస్తుంది. ఆ పైన కోపం కూడా వచ్చేస్తుంది కదండి. ఈ పని నాదే అనుకున్నప్పుడు కోపం ఎందుకు వస్తుంది చెప్పండి. అందుకనే నాకు కోపం రాదు. ఎంత పనున్నా కానీ చేసుకుంటూనే ఉంటాను అలాగా. కానీ నేను స్లోగా చేస్తానని మా వాళ్ళు ఏమంటారంటే ఇంకా ఎక్కడున్న గొంగళి అక్కడే అన్నట్టు చేస్తూ ఉంటే ఇక రోజంతా ఇక ఆ పనితోనే సరిపోతుంది. ఇక రెక్కలకి ఇక సుఖం అక్కర్లేదా, ఇక ఎప్పుడు చేస్తూనే ఉంటావా అని అయితే నన్ను తిడుతూ ఉంటారు మా ఆడపడుచులు. అలాగే అమ్మ కూడా అలాగే అంటుందండి, పని నీకు చాలా స్లోగా చేస్తావు, అసలు ఇలాగైతే పిల్లల్ని ఎలా చక్కబెట్టుకుంటావమ్మా, చాలా స్పీడ్గా చేసుకుంటేనే చేసేసుకున్నంత మటుకు చేసేసుకుని కాసేపు అలా రెస్ట్ తీసుకోవాలి, అంతేగాని పద్దాగా చేసుకుంటూ వెళ్తే ఇంకా రెస్ట్ ఎప్పుడు తీసుకుంటావని అమ్మ కూడా అంటూ ఉంటుంది. ఇంకా మా వాళ్ళు కూడా అలాగే అంటారండి, చేసిన దానికి చేసినట్టే ఉంటావు, పని ఇలా చేసేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుని కాసేపు అలా కూర్చొని ఉండొచ్చు కదా అని అయితే నన్ను తిడుతూ ఉంటారు వదిన, అలాగే మా మరదలు. ఇంకా మా వాళ్ళు పని అంటారా చాలా స్పీడ్గా చేస్తారండి. లేడి పిల్లల్లాగా చేసేస్తారు. చేసేసి చటుక్కుమని అయితే పని పక్కన పెట్టేసి అలా కూర్చుంటారు. కానీ నేనైతే అలా ఉండలేనండి. అలా పని చిటుక్కుమని చేసేసి చటుక్కుమని అయితే నా వల్ల కాదు. నేనైతే చేసిన దాన్ని చేసినట్టే ఉండాలి. అదేంటో మరి ఎంత చేసినా కానీ అవ్వదండి అసలు. కానీ మా వాళ్ళకి అలా తరిగిపోతుందో నాకు అర్థం కావట్లేదు. అమ్మ కూడా అంతేనండి, చాలా స్పీడ్గా చేసుకుంటుంది. చేసుకున్నంతసేపు తర్వాత అయితే కూర్చుంటుంది. నేనైతే అలా కాదు, కూర్చోవడానికి నేను చూడనండి, పని చేసుకోవడానికే చూస్తాను. అలాగని వాళ్ళు నేను ఒకలాగానే చేస్తాము పని. కానీ వాళ్ళకి కూర్చునే టైం ఉంటుంది, నాకేమో ఉండదు. నా టైం అంతా కూడా ఆ పనిలోనేకే వెళ్ళిపోతుంది. అంటే నేను స్లోగా చేస్తున్నానని అయితే నాకు అర్థమైంది. ఒక్కోసారి నేను గిన్నెలు తోముతూ ఉంటే వదిన కానీ మరదలు కానీ వచ్చి అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడే కూర్చుంటావా రావా ఇక అనేసి. మరి ఏం చేస్తాను చెప్పండి, అందరి పనితనం ఒక విధంగా ఉండదు కదా. ఒక్కొక్కరు స్పీడ్గా చేస్తారు, ఒక్కొక్కరు ఏమో స్లోగా చేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటమ్మా అని అయితే మీరు అనుకోవచ్చు. మరి బాధేనండి, ఎందుకంటే పనులు స్లోగా చేయడమే మైనస్ అనుకుంటే నాకు అసలు కోపం అనేది రాదండి. ఎందుకంటే పనులు స్లోగా చేస్తే కోపం తక్కువ ఉంటుందంటారా ఏంటంటే, నేను కనిపెట్టింది ఏంటంటే పనులు స్పీడ్గా చేసే వాళ్ళకి కాస్త కోపం ఎక్కువగానే ఉంటుందండి, పని స్లోగా చేసే వాళ్ళకి తక్కువగానే ఉంటుందని నన్ను చూసి నాకు అనిపించిందండి. పనులు స్లోగా చేసుకుంటే ఏముందిలేండి, ఒక 2 గంటలు చేసే పని 3 గంటలు చేస్తాం అంతే కదా, 1 గంట పోతే పోతుందిలే అనుకుంటాను. కానీ మనుషులు అన్నాక కోపం ఉండాలి కదండి ఎవరికైనాను. కోపం లేకుండా ఎలా బ్రతకగలుగుతాం చెప్పండి. చాలా జాలిలే కానీ చెప్పొచ్చో వెళ్ళమ్మా అని అయితే మీకు అనిపించిందా? ఖచ్చితంగా అనిపిస్తుందండి. మనిషి అన్నాక కోపం లేకుండా ఎవరుంటారు చెప్పండి అని అయితే ప్రతి ఒక్కరికి డౌట్ ఉండొచ్చు. ఎవ్వరు కూడా అంత స్వామి వివేకానందలు అయితే కాదులేండి. నాకు కోపం ఉంటుంది, కానీ అది ఎవరి మీద కూడా చూపించడానికైతే అస్సలు చూడను. ఎందుకంటే మన కోపానికి అవతల వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలని అయితే నా మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను నేను. ఒక కోపం ఉన్నప్పుడు అది అవతల వ్యక్తి మనకి బాగా కావాల్సిన వాళ్ళు అనుకున్నప్పుడు మనకి ఎంత కోపం ఉంటే అంత కోపం వాళ్ళ మీదకి విసిరేయడానికి అసలు మనసు అయితే ఒప్పుకోదండి. ఎందుకంటే వాళ్ళు మనకి కావాలి. ఒకవేళ వాళ్ళు మనల్ని బాధ పెట్టి ఉన్నప్పుడు మనకి కోపం
రావచ్చు. కానీ కొంచెం ఆలోచిస్తే ఒక్క 5 నిమిషాలు పంటి బిగువున ఆ కోపాన్ని తట్టుకోగలిగితే తర్వాత ఆ 5 నిమిషాల తర్వాత చాలా హ్యాపీగా ఉండొచ్చండి. వాళ్ళు కోప్పడిపోయారు, మనల్ని ఏదో అనేసారనేసి మనం కూడా ఆలోచించకుండా వాళ్ళ మీద తిరగబడిపోయి ఇష్టానుసారంగా మనం కూడా మాటలనేసామనుకోండి, ఇక మొఖం ఇక చూపించుకోనక్కర్లేదు. ఎందుకండి ఒక్క నిమిషం అలా ఆలోచించామంటే అవతలి వాళ్ళని ఒక్క మాట కూడా అనడానికి మనకి నోరనేది రాదు. అంతటికి కూడా కారణం కోపమే కదండీ! కాస్త ఓపిక పడితే ఆ కోపం ఒక్క నిమిషం తర్వాత మన దగ్గరికి రమ్మన్నా రాదు. ఈ కోపం మన దగ్గర ఉండించుకున్నామనుకోండి చాలా ప్రమాదకరమండి. ఎందుకంటే మనకు అయిన వాళ్ళందరినీ కూడా దూరం చేస్తుంది. అంత అవసరం అంటారా ఈ కోపాన్ని మన దగ్గర పెట్టుకొని మనం ఏం సుఖపడగలం చెప్పండి. అందుకనే నాకు ఆ కోపం ఎంతున్నా గానీ అలా అలా అణిచేసుకుంటాను తప్ప ఎవరి మీదకి చూపించడానికైతే అస్సలు చూడను. మన వాళ్ళు మనకు ముఖ్యమండి. అంతేగాని కోపం అయితే మనకు ముఖ్యం కాదు కదా! పొరపాటున మనుషులం కాబట్టి ఒక్కోసారి కోపం తట్టుకోలేక ఏదైనా మాట అవతలి వాళ్ళని అన్నాననుకోండి, నాకు ఆ మాట అన్న దానికన్నా ఎక్కువ బాధపడుతూ ఉంటాను. మనశ్శాంతి ఉండదు, నిద్ర కూడా ఉండదు, ఆకలి కూడా ఉండదు. అలా క్షమాపణ అవతలి వారిని కోరేంత వరకు కూడా బాధ కలుగుతూనే ఉంటుంది. ఎందుకండి అంత బాధపడడం అవసరం అంటారా? ఈ కోపం వల్లే కదా! కోపం తెచ్చుకోకుండా ఉంటే నేను ఇంత బాధపడే అవసరం ఉండదు కదా అని అయితే ఆలోచించుకుంటాను. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టమేనండి. కానీ దాన్ని అలా మనకి అవతల వాళ్ళ మీద ఉన్న ప్రేమ అయితే ఆ కోపాన్ని తట్టుకునే శక్తిని అయితే మనకి ఇస్తుంది. మన వాళ్ళే కదండి, ఏమవుతుంది, కాస్త ఓపిక పడితే తర్వాత అందరూ కూడా బాగుంటారు. ఆ కోపం ఉన్నంత సేపు కూడా అవతల వాళ్ళతో మనం మాట్లాడకుండా ఉంటే చాలండి. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. ఒకప్పుడైతే నాకు చాలా కోపం ఉండేదండి. ఎంత కోపం వచ్చినా అంత కోపం చూపించడానికే చూసేసేదాన్ని. కానీ ఇప్పుడు మన కోపాన్ని తట్టుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మనం ఒక ఇంటికొచ్చిన తర్వాత ఎవరి మీద చూపిస్తాం కోపం? అలాగని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేయవచ్చు. భరించేవాళ్ళు ఉన్నా లేకపోయినా మన ఇష్టానికి మనం బ్రతికేయొచ్చు. కానీ అవతల వారి ఇష్టం మన ఇష్టం అనుకుని బ్రతికినప్పుడైతే కోపం ఖచ్చితంగా చూపించలేమండి. నేను నా వాళ్ళ కోసం బ్రతుకుతున్నాను కాబట్టి ఈ కోపం ఎంత అనుకుంటాను. సాధారణంగా మన అనుకున్న వాళ్ళ మీదే మనం కోపం చూపించగలమండి. బయట వాళ్ళ మీద అయితే కోపం రాదు కదా మనకి. మన వాళ్ళ మీద మనకెందుకండి కోపం? వాళ్ళని బాధపెట్టి మనం మనశ్శాంతిగా అన్నము తినలేము, నిద్రపోలేము. వాళ్ళు మనతో మాట్లాడేంత వరకు ప్రశాంతంగా కూడా ఉండలేమండి. నా వరకైతే నేను అలాగే ఆలోచిస్తాను. ఇదంతా అంత అవసరం అంటారా? ఆ కోపం లేకుండా ఉంటే నా వాళ్ళు నాతో చక్కగా ఉంటారు కదా అని అయితే కోపాన్ని అయితే పక్కన పెట్టేశానండి. అందరితోనూ ఎంత మంచిగా ఉన్నప్పటికీ మనలో ఉన్న రాక్షసి ఏదైనా ఉందంటే బయటకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటుందండి. ఎవరి వల్లో తెలుసా? మన పిల్లలు ఉంటారు కదండీ! వాళ్ళ వల్ల అనమాట. ఇంకా మరి వాళ్ళ డాడీ కూడా ఉంటాడు కదండీ! ఆయన కూడా కారణం. కానీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందే తప్ప అది పద్దాక నాలో అయితే ఉండదండి కోపం అనే రాక్షసి. మనకు ఏది కావాలన్నా సంపాదించుకోవచ్చు, దాన్ని రెట్టింపు చేసుకోవచ్చండి. కానీ మనలో ఉండి మనకు తెలియకుండా మనల్ని ఒక దోషిలా నిలబెట్టే ఈ కోపాన్ని మాత్రం ఎంత తగ్గించుకుంటే అంత అదృష్టవంతులమండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.